వెల్కమ్ టు మెగాని టీవీ ఆఫ్ ద రికార్డ్. వర్గపోరుతో ఇన్ఛార్జి మంత్రికే చుక్కలు చూపెడుతున్నారట జిల్లా నాయకులు. అందుకే ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా బాధ్యతలు చేపట్టాలంటే మంత్రులు వెనకంజ వేస్తున్నారట. నిజంగానే ఆ మంత్రికి ఆ జిల్లాకు ఇన్ఛార్జిగా వెళ్ళడానికి ఇష్టం లేదా? అసలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్లో ఏం జరుగుతోంది? కాంగ్రెస్ అంటేనే వర్గపోరు. పైకి అందరం కలిసి ఉన్నామని సంకేతాలు ఇవ్వడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ ఏదో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు నాయకుల మధ్య విభేదాలు బయటపడుతూనే ఉంటాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గాల్లో కొంతమంది నాయకులు కాంగ్రెస్ లో చేరటంతో పాత కొత్త నాయకుల మధ్య జరిగిన వివాదాలు అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి జిల్లాకు ఒక మంత్రి పదవి దక్కడంతో ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుందని అందరూ భావించినా అది ఇంకాస్త మరింత జటిలమైనట్లు తెలుస్తోంది. పాత ఇన్ఛార్జి స్థానంలో ఇంకొక మంత్రికి ఇన్ఛార్జి ఇవ్వడంతో జిల్లా పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా కొనసాగిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క స్థానంలో మంత్రి జూపల్లి కృష్ణారావుకు బాధ్యతలు అప్పగించింది అధిష్టానం. అయితే జూపల్లి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి బాధ్యతలు స్వీకరించడం ఇష్టం లేదని అంటున్నారు ఆయన సన్నిహితులు. సీనియర్ మంత్రిగా ఉన్న జూపల్లికి రాష్ట్ర ప్రభుత్వం మొదట నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. మంత్రివర్గ విస్తరణ తర్వాత జిల్లా ఇన్ఛార్జీల మార్పులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న సీతక్కకు నిజామాబాద్ ఇన్ఛార్జిగా ఉన్న జూపల్లిని ఆదిలాబాద్కు పంపించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉంటే అందులో 4 బీజేపీ ఎమ్మెల్యేలు, 4 కాంగ్రెస్, 2 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ నుండి గెలిచిన గడ్డం వివేక్ కు మంత్రి పదవి దక్కింది. దీంతో జిల్లాలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఈ విషయాలన్నీ మంత్రి జూపల్లి దృష్టికి వెళ్లినట్లు తెలుస్తుంది. ఎమ్మెల్యేలు, మంత్రి మధ్య విభేదాలతో పాటు 4 జిల్లాల పార్టీ అధ్యక్షులు, విపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ ఇన్ఛార్జీలు ఎవరికి వారుగా వర్గపోరు పెంచి పోషిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నేతలు మొదటి నుంచి పార్టీలో ఉన్న వారి మధ్య వర్గపోరు తీవ్ర స్థాయిలో ఉంది. సీతక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో ఏకంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ తో పాటు అధిష్టానానికి కూడా ఆదిలాబాద్ కు చెందిన కొంతమంది నాయకులు ఫిర్యాదు చేసినట్లు కూడా తెలుస్తుంది. ఒక్కొక్క నియోజకవర్గంలో 2-3 నేతలు ఉండటంతో ఎవరికి వారు గ్రూపులుగా తయారు చేసుకోవడంతో ఆధిపత్య పోరు మరింత ముదిరింది. కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం మొదలుపెట్టినా నేతల గొడవలతో రసాభసగా మారి గందరగోళంగా ముగుస్తుంది. ఈ అనుభవాలతోనే ఆదిలాబాద్ ఇన్ఛార్జిగా కొనసాగేందుకు సీతక్క ఇష్టపడట్లేదట. అందుకే ఆమెను నిజామాబాద్ జిల్లాకు మార్చినట్లు తెలుస్తోంది. ఇదంతా తెలుసుకున్న మంత్రి జూపల్లి ఉమ్మడి ఆదిలాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా వెళ్లేందుకు ఇష్టపడటం లేదట. అంతేకాదు సొంత జిల్లా మహబూబ్ నగర్ నుంచి ఆదిలాబాద్ దూరం అవ్వడం కూడా ఆ విముఖతకు కారణంగా తెలుస్తుంది. జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా నియామకం జరిగిన వెంటనే కొంతమంది ముఖ్య నేతలు ఆయనను కలిసేందుకు వెళ్లినప్పుడు ఆదిలాబాద్ కు వచ్చే ఉద్దేశం లేదని తేల్చి చెప్పేశారట మంత్రి జూపల్లి. మరోవైపు జూపల్లి ఇన్ఛార్జి మంత్రిగా ఒప్పుకోకపోతే మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు ఆ బాధ్యత ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇన్ఛార్జి మంత్రి ఎవరో తేలకపోవడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.